హలో ఫ్రెండ్స్, ఈవేళ హోమ్ టూర్ చేస్తున్నమాట. సో ప్రతిదానికి ఒక స్టోరీ ఉన్నట్టు ఈ ఇంటికి కూడా ఒక స్టోరీ ఉందండి. నేను పాపతో ఇలా ఇల్లు వెతుకుతున్నప్పుడు ఒకరు చెప్పారన్నమాట, ర్యాంచ్ హోమ్ అయితే బెటర్ అని. మాకు తెలియదు అప్పుడు ర్యాంచ్ హోమ్ అంటే ఏంటో. ర్యాంచ్ హోమ్ అంటే ఒకటే ఫ్లోర్లో అన్నీ ఉండడం అన్నమాట. కానీ దీనికి బేస్మెంట్ ఉంది, పైన ఫ్లోర్ కూడా ఉంది. 3 ఫ్లోర్స్ ఉన్నాయి, 4000 స్క్వేర్ ఫీట్. కానీ కమెంట్సీ లోపల ఎలా ఉందో ఒక్కసారి చూసామండి. చూసిన వెంటనే కొనేసాం. ఇదంతా స్థుతికి మేము అనుకున్నప్పుడు అన్నీ కుదిరిపోతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ మై హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనలీ మా చెల్లి ఇప్పుడే చేసేది, అంతగా ఫాలోవర్స్ లేరు వద్దులే అన్నాను, కానీ చేయమంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ హోమ్ అనేది మనందరికీ ఒక ద మోస్ట్ లగ్జరియస్ థింగ్ బట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే అది ఎలా ఉన్నా కూడా మనం అక్కడే హ్యాపీగా ఉంటాము. సో ఇదండి, కమాన్ ఇన్సైడ్. ఇది కొన్ని 5 years అవుతుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇదండి మా హోమ్ టూర్. అంటే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక చూపించాను కదా, అది మాట. ఇది టోటల్ 4000 స్క్వేర్ ఫీట్. ఎంటర్ వెంటనే ఇది షూ స్టాండ్. ఇక్కడ ఇందులో బ్యాగ్స్ కూడా పెడుతుంటాను. అండ్ ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్, ఇట్లా కౌంటీ బ్లెస్సింగ్స్ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ మస్తు దిగడికి వచ్చినవి. అండ్ ఇది చిన్న బటర్ఫ్లై లాగా ఎంట్రన్స్కి. ఎంటర్ ఏంటంటే ఇక్కడ సర్క్యూట్ రూమ్ అన్నమాట. నేను ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే మొత్తం ఇండియా ప్యాకింగ్ అంతా ఇక్కడే ఉంది. అందుకు నేను మొత్తం ఎక్కువ చూపించట్లేదు, ప్యాక్ చేసి పెట్టేసాము ఆల్రెడీ. సో ఇది మాట. ఇందులో చాలా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో బాత్రూము. మా ఆయన స్ట్రిక్ట్గా చెప్పాడు బాత్రూమ్ చూపించొద్దని, ఎందుకంటే లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బాత్రూమ్స్ కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసారా, ఇట్లా రాసి పెడతాను సఖీకి. ఏం చేస్తాము టీనేజర్స్ కోసం. అండ్ వీ బిలీవ్ ఇన్ ద స్క్రిప్చర్స్. చూసినప్పుడల్లా గుర్తుంటాయి, ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఇది లాండ్రీ రూము. ఇది లాండ్రీ రూమ్ అనమాట. లాండ్రీ రూమ్లో ఏమన్నా చూడడానికి. సో దిస్ ఇస్ లైక్ లాండ్రీ రూమ్. అంతా ఒకటే ఫ్లోర్లో. తర్వాత ఇది గరాజ్. ఇది గరాజ్. తర్వాత ఇలా వస్తే లెఫ్ట్కి వస్తే ఇంకోటి ఇవేనండి మా బొమ్మలు. చిన్నప్పుడు నేను వెళ్తే ఆడుకునేదాన్ని, ఇప్పుడు వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు అనమాట. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి. అసలు మా ఆయన కూడా ఆర్డర్ లేదండి, ఇన్ని ఆర్డర్లు వేస్తారు నాకు. ఏం చేస్తాం, తప్పట్లేదు. సో ఇదండి మా పిల్లకాయలు. అసలు ఏదో ఇంకో చూపించలేదు కదా. హ్యాపీ కమ్ హ్యాపీ బేబీ. సో టీనేజర్స్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, చాలా హెల్ప్ చేస్తున్నారు, కానీ ఫుల్ ఆడుతున్నారు నా చేత. అండ్ చూసారండి, ఈడు అందులో కొడుకు. ఈడు ఇలా సఖీని స్థుతినట్లా బిహేవ్ చేస్తాడంటే ఏదేదో వీడు పుట్టినట్టు నా కడుపులోని వాళ్ళిద్దరూ అన్నట్టు వీడు బిహేవియర్ అనమాట. అస్సలు నన్ను వాళ్ళ డాడీని అసలు వదలడు అనమాట. సఖీనైతే ఫుల్ ఫైటింగ్స్ సఖీతో. సఖీకి వీడికి అస్సలు పడతాం. కానీ బంగారం 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 అండి. ఓన్లీ పెట్ లవర్స్కి, పెట్ మామ్స్కి తెలుస్తుంది వీళ్ళ లవ్. నేను ఎప్పుడో అదృష్టం చేసుకున్నానో, లేకపోతే నేను ఏదో పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీడి లవ్కి. బంగారం, మా బంగారం వీడు, నా 3వ బేబీ. ఇలాగ వచ్చిన తర్వాత స్ట్రైట్ వేసిన తర్వాత ఇలా రైట్కి వస్తే, లెఫ్ట్కి వస్తే ఇది మా కిచెన్ మాట. సో ఇది ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ హియర్. ఎలా అంటే నేను 1 days ఇలాగా పెట్టేశాను నేను, వాళ్ళు తింటారు. ఇక్కడ చూస్తే విండో. ఈ చైర్ అయితే స్థుతి కోసం పెట్టుకున్నాను అనమాట. తను ఇక్కడ కూర్చొని నాకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ప్యాన్ కేక్స్ అని, సమ్ కటింగ్స్ అని చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ విండో చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో, నాకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విండో చూసుకుంటే మన గిన్నెలు మనమే తోముకోవాలి. నాకు
డిష్ వాషర్కి ఐ రియలీ థ్యాంక్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్ పాజిటివ్ వర్డ్స్ మాట. నేను రోజు థ్యాంక్స్ చెప్తాను, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే కుకింగ్ చేసినప్పుడు ఒప్పుకుంటుంది, గిన్నెలు కడిగినప్పుడు ఒప్పుకుంటుంది. సో ఈ గిన్నెలకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది నాకు. అండ్ చిన్న చిన్న మెమరీస్ చూసారా, ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్ మాట ఇవన్నీ. ఇది డే కేర్ బాబు ఇచ్చారు, ఇట్లాగా ఇవి ఉంటాయి. సో ఇలాగ నేను పెట్టుకుంటామాట. ఐఎమ్ బ్లెస్ అండ్ థ్యాంక్ఫుల్, ఇప్పుడు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఇక్కడ నాకు క్యాలెండర్ ఉంటుంది, వాకింగ్తో నాకు గుర్తుగా అప్పుడప్పుడు ఇక్కడ ఎక్కువ టైం ఉంటాం కాబట్టి నేను ఇక్కడే పెట్టుకుంటాను. సో ఇదండి కిచెన్. ఇది కొంచెం టిపికల్ ఇండియన్ హౌస్లా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇది డైనింగ్ ఏరియా. ఇది యాక్చువల్లీ దీని ప్లాన్ వేరే ఉండే, కానీ మేము చేంజ్ చేస్తామన్నమాట. సో ఇది మైక్రోవేవ్. అండ్ వాట్ ఇస్ దిస్ ఓవెన్. అందుకే వాడము, ఈ మధ్య వాడుతున్నాము మా టీనేజ్ గర్ల్స్ వల్ల. ఇది డైనింగ్ ఏరియా. ఇది ఒక అక్క ఇచ్చారు గిఫ్ట్ కింద. సో సాల్ట్ అన్నీ ఉంటాయి. సమ్ టైమ్ ఫర్ మంచింగ్ నట్స్, కారపొడి కొంచెం అలా. ఇక్కడ ఇది నాకు చాలా టైం పట్టింది ఇది మ్యాచింగ్ దొరకడానికి, బట్ ఫైనల్ వీ గాట్ ఇట్. అండ్ దెన్ అక్కడ తర్వాత ఇది హ్యాపీ కట్ హౌస్. కానీ హ్యాపీ ఎప్పుడు కూర్చోడు అందులో. ఏమన్నా ఇంటికి వచ్చినప్పుడు వెన్ దే గెట్ స్కేర్డ్ ఆఫ్ డాగ్, నేను అక్కడ పెడతాను డాగ్ వాడిని. కానీ ఆడికి అస్సలు ఇష్టం ఉండదు ఆ ప్లేస్ అంటే. బట్ హీ నోస్ దట్ ఆడ వాటర్ అక్కడ ఉంటుంది, ఆడ వాడి ఫుడ్ అక్కడ ఉంటుందని వాడికి తెలుసు. చూపించతే. సో సమ్ టైమ్స్ అంటే ఆ రెండు అక్కడ ఉంటాయని తెలుసు. సో అక్కడికి వెళ్ళి తాగి వస్తానమాట. ఇది హాల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి స్పెండ్ టైమ్ హియర్ ఓన్లీ స్థితి కోసం. నేను ఇక్కడ కూడా బాగానే కూర్చుంటాను, కానీ స్థితి ఇక్కడుంటే స్థితితో మేము ఇక్కడే ఉంటాము. సో ఇదండి హాల్. నచ్చింది అనుకుంటున్నాను మీకు. అంటే మీరు ప్రతి రీల్లోనూ అన్నట్లు చూస్తుంది ఇదే మోస్ట్ ఆఫ్ ద స్పేస్. స్థితి ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చుంటాను. ఇది మాట అది చూడ. సో ఇంట్లో మీరు చూస్తే కదా కొద్దిగా ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ మచ్, ఎందుకంటే ఫోటోలు గట్రా ఎక్కువ ఏం పెట్టను. బికాజ్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటే చాలే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు స్థుతి ఇది చూసారండి. ఇది నేను కల్వరీ టెంపుల్ 2013 ఎప్పుడో కొన్నట్టున్నాను, 13-14లో. అండ్ అదేంటంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు స్పీక్ దిస్ వర్డ్ ఇన్ దర్ మైండ్. నేను పైకైనా సరే పలకాలని ఇది ఇలా ఓపెన్ ప్లేస్లో పెట్టినా మేము ఇది చాలా ప్రాక్టీస్ చేస్తాము, స్పీకింగ్ గుడ్ వర్డ్స్. అండ్ సో అది పెట్టారన్నమాట. తర్వాత ఇక్కడ చూసారా ఇది స్థుతి రూమ్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్లీ, కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ ద ప్రిన్సెస్ లివ్స్ హియర్. సో దిస్ ద ప్రిన్సెస్ లివ్స్ హియర్. నాకు కూడా ప్లేస్ ఉండదు, అన్ని బొమ్మలు ఉంటాయి ఇక్కడ. చాలా క్లీన్గా పెట్టుకుంటుంది స్థుతి. కెన్ యూ రీడ్ దిస్? ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ మై క్లచెస్ అనమాట. నేను ఇట్లా రాసి పెడతాను. యాక్చువల్లీ ద పిల్లో విల్ బి హియర్. సో తను అక్కడ చూసుకొని తను లేచినప్పుడు వెంటనే అది కనపడనమాట. తనకు కనపడాలి, తను ఆ మాట మనసులో అనుకోవాలి, అది నా గోల్. సో ఇది ఇట్లా అని పెట్టనమాట. అండ్ తర్వాత ఇక్కడ నుంచి రండి, ఇది చూడండి ఎంత బాగుందో. నేను గార్డెన్ అంతా అటుపక్కన వేస్తాను జనరల్గా, కానీ ఇదంతా మాత్రం నేను కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి. ఇటు పక్కన ఏమి వేయను, అది ఆ నీట్నెస్ కనబడాలని. ఇక్కడ స్టెప్స్ చూస్తారా, అవి నేనే అరేంజ్ చేశాను. ఇట్లాగా బాగుంది కదండి. యా, ఇప్పుడు ఇది మాట. ఇందులో చాలా స్థుతి గారికి గిఫ్ట్స్లు, రివార్డులు, అవార్డులు చాలానే ఉంటాయి. ఇంకా మేము కొంచెం తీసుకుని పైన పెట్టాము. మొన్న స్థుతి గారికి వచ్చిందన్నమాట. మా బంగారు బేబీ చాలా మంచి పాప. చూడండి
ఇదేమో లార్డ్స్ ప్రేయర్స్, వీళ్ళకి బాగా రావాలని ఇలాగా. సో దీనికి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, కానీ మా ఆయన గారు బాత్రూమ్ చేయొద్దని చెప్పారు. ఇది ఆమె స్కూల్ ఫ్రెండ్స్ మెమరీ అన్నమాట. 5th గ్రేడ్, 1st గ్రేడ్ నుంచి 5th గ్రేడ్ వరకు తన ఫ్రెండ్స్, తన టీచర్స్. ఈమెకి స్కూల్ అంటే చాలా 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 ప్రాణం. స్కూల్ అంటే ఇంకా లేచిపోతుంది అనమాట. ఇంట్లో ఉండమంటే కోపం. ఆమె బ్యాగు చూడండి, ఆమె అలారం, ఆమె ల్యాంప్, ఇది రాత్రి బెడ్లైట్. అండ్ షీ వాంట్ టు వేకప్ అక్కడ పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఇదేనండి చిన్న ప్యాటియో. వాట్ ఇస్ కాల్డ్ ఓకే? ప్యాటియో, చిన్న ప్యాటియో. ఇది ఈవినింగ్ టైం ఇప్పుడు టూ మచ్ ఎండ్ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ది ఈవినింగ్స్ వి స్పెండ్ హియర్. అర్లీ మార్నింగ్స్ కూడా మా టీ తాగితే మా బైబిల్ స్టడీ కూడా ఇక్కడ చేసుకుంటాం మేము. సో ఈవినింగ్ చుక్కలన్నీ బాగా కనబడతాయి, స్టార్స్. వి ఎంజాయ్ ది స్టార్స్ ఫ్రమ్ హియర్. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది కూడా. ఇంకా పైకి రండి, ఇప్పుడు పైన చూపిస్తా. ఇబ్బంది. దీస్ ఆర్ ద స్టెప్స్. ఇది మా బెడ్రూమ్. చూస్తారండి ఇది. యా మేము ఇది స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు కదా సార్, ఇది యా స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు మెమరీ కింద కౌబాయ్ చాలా బాగుంది కదా, మెమరీ కోసం ఉంచానమాట నేను. ఇక దగ్గరండి, ఇది హ్యాపీ కట్ ప్లేస్, డాగ్ ప్లేస్ అనమాట. వీడు పడుకుంటాడు, వీడు మాతోనే పడుకుంటాడు వీడు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అదేదో 1947 పెళ్లి ఫోటో లాగా ఉంది. అండ్ ఇది చూసారు, ఇది అసలు నాకు అసలు తెలియని కూడా తెలియదు. మా ఆయన ఎక్కడ తీసుకొచ్చాడో, ఎక్కడ కొన్నాడో, ఎప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో కూడా తెలియదు నాకు. ఐ వాజ్ సో సర్ప్రైజ్. ఎప్పుడు చెప్పడు ఏమీని. ఆ ప్రేమ మనం అలా ఫీల్ అవుతూ ఉండాలి, కానీ హీ నెవర్ సేస్. సో ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది, కానీ నేను కూడా ఏం అడగలే. And look at this, the book on marriage. He reads, I never read. Because I always said happily ever after. కాబట్టి నాకేం ప్రాబ్లం రాలేదు. హీ సెడ్ మేబీ అప్పుడప్పుడు ఈయన జోక్లో అందరితో హ్యాపీలీ నెవర్ ఆఫ్టర్ అనేవాడు. మనం అలాంటి మాటలు పలకూడదు. సో ఇదండి. అండ్ ఇక్కడ నుంచి ఇది లైక్ 3rd ఫ్లోర్ అన్నమాట. కిచెన్కి పైన ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దిస్ ఈజ్ మై సమ్ టైమ్ ఐ వాంట్ సిట్ అండ్ రైట్ సంథింగ్. దిస్ ఈజ్ మై ప్లేస్ అన్నమాట. లుక్ ఎట్ దిస్. యా ఇది స్టార్స్ చూడడానికి అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంటాయి కదా, పిల్లల కోసం అని కొన్నాడు ఈయన. అది స్టార్స్ చూపించడానికి. అండ్ ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై థింగ్, లైక్ నేను అక్కడ పడుకుని టీవీ చూడడం ఈజ్ మై నాకు చాలా చాలా ఇష్టము. దట్స్ మై థింగ్. నాకు కాళ్ళు తిరిగి వచ్చేస్తున్నాడు. సో ఇదండి బెడ్రూమ్. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది, మొత్తం 4 bedrooms పైన. అయితే దీన్ని మేము ఒక ఆఫీస్ రూమ్ లాగా చేసేసాడు, అంటే ఆఫీస్ సెటప్ ఇది. జస్ట్ ఇక్కడ బెడ్ పెట్టాము, ఎవరన్నా గెస్ట్ వస్తే వాళ్ళని యూజ్ చేసుకుంటారు, లేకపోతే మేమన్నా యూజ్ చేసుకుంటాము. ఇది హ్యాపీగా ఇంకొక బెడ్ మాట ఇక్కడ. సో ఆయన నైట్ ఆయనతో కూర్చుండే ఉంటాడు. సో ఇదండి, ఇదొక బెడ్రూమ్ అన్నమాట, పెద్ద బెడ్రూమ్ ఇది కూడా. మొత్తం తిప్పిసకి ఇక్కడ చూడండి ఫోటో, ఏం ఫోటో పెట్టుకున్నాడు. సో అట్లా పెట్టుకుంటాడు. అసలు ఎప్పుడు లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేయడు, కానీ ఐ కెన్ సీ దట్ లిటిల్ థింగ్స్. లుక్ ఎట్ దిస్. ఆయన పెట్టుకున్నది ఇది. అసలు మేము ఈ రూమ్లో ఎప్పుడు ఎక్కువ రాము ఇక్కడికి మేము. యా ఇది బేస్మెంట్ అన్నమాట, బేస్మెంట్. యా బేస్మెంట్. ఇక్కడ నేను అంతకుముందు ఇలా చిన్నగా
టేక్ లాగా చేసేదాన్ని అంతకుముందు ఒక ఇంటి వాళ్ళ పిల్లలందరితో. సో ఇది హాల్ అనమాట. ఇది యాక్చువల్లీ ఆ 2 ఫ్లోర్లు కానీ ఇది చాలా పెద్ద ఫ్లోర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇది ఒక హాల్ అనమాట పెద్దగా. తర్వాత ఇది ఒక బెడ్రూము. అస్సలు కిందకి రావట్లేదండి మేము అస్సలు ఇప్పుడు. సో ఇదొక బెడ్రూము. తర్వాత ఇదొక బెడ్రూము. అన్నమాట. ఇలా వస్తే ఇక్కడ కూడా కిచెన్ ఉంది. ఇక్కడ కూడా గట్టిగా కిందకి రాము కానీ ఎలా అంటే గట్టిగా కిందకి రాము కానీ ఇక్కడ కూడా కిచెన్ ఉంది. అండ్ ఇది హాలు, రైట్. ఇది ఒక డైనింగ్ హాల్ లాగా, ఇదేమో కిచెను. అండ్ అక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది, పెద్ద బాత్రూమ్ అసలు. అండ్ దెన్ వీ హ్యావ్ స్టోర్ ఆల్ దస్ ఫ్లాష్. సో ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇది బ్యాక్ యార్డ్. పెద్దగానే ఉంటుంది. అవి పేరు చెట్టు అన్నమాట. అని ఇక్కడ వెనక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లోనే నేను వేస్తాను పంటలన్నీ. ఇందులో ఇది కొంచెం అలా నీట్గా మెయింటైన్ చేద్దామని. సో యూ సీ దట్ ఐ సే లాట్ ఆఫ్ టైమ్స్ మా హస్బెండ్ ఇలా అన్నారు, మా హస్బెండ్ ఇలా అన్నారు. నిజమే అండి. అండ్ ఇక్కడ ఏం చెయ్యొద్దని చెప్పాడు అన్నమాట. ఇక్కడ అసలు ఏం చేయనివాడు. సో యూ సీ దట్ ఐ లిసన్ టు హిమ్. హ్యాపీగా చాలా హ్యాపీగా ఆడుకుంటుంది ఇక్కడ. ఈ స్పేస్ వాడిదన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు బాగానే ఆడుకుంటారు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఎండ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.